హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా అందరూ? చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ దివాళీకి ముందు కూడా క్రాకర్స్ గురించి నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. బట్ అది తమిళ్లో పోస్ట్ చేశాను కాబట్టి చాలామంది తెలుగు సబ్స్క్రైబర్స్ చూసి ఉండరని నేను అనుకుంటున్నా. బట్ ఈసారి సేమ్ అలానే చిట్ కట్టి క్రాకర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ క్రాకర్స్ మేము ఎంత కట్టా, మాకు ఎంత వాల్యూకి వర్త్ అయిన క్రాకర్స్ మాకు పంపించారు. ఆ చీట్ అమౌంట్ ఫుల్గా 12 మంత్స్కి కలిపి నేను ఎంత కట్టా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ క్రాకర్స్ బాక్స్ అయితే పంపించేశారనమాట. ఇది మీకు చూపించాలని నేను 2 రోజుల నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నా బాబు నాకు అస్సలు టైం ఇవ్వలే, వీడియో చేసే టైం కూడా నాకు ఇవ్వలే. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం దీంట్లో ఏముందో. అండ్ ఇది వర్తా కాదా అనేది కూడా మీరు నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు దీన్ని ఏమంటారు, మోసే శక్తి కూడా దేవుడు మనకి ఇవ్వలేదన్నమాట. చాలా వెయిట్, చూద్దాం. కానీ ఇంత వెయిట్గా మనం ఏం ఆర్డర్ చేసాం ఇందులో? నేను ఆర్డర్ చేసేటప్పుడు కూడా ఇంత ఉంటుంది, ఇంత వెయిట్ వస్తుందని నేను అనుకోలేదన్నమాట. ఎందుకంటే తక్కువ ఆర్డర్ చేశాను నేను ఈసారి. లాస్ట్ టైము మేము ఆంధ్రాకి తీసుకెళ్ళాము ఇక్కడ నుంచి. సో అది చాలా రిస్క్ అయిపోయిందనమాట నేను ఎక్కువ ఆర్డర్ చేయడం వల్ల. అందుకే ఈసారి మా ఆయన ఏమన్నాడు, పెద్దవైనా కానీ కొంచెం తక్కువ ఆర్డర్ చేయి, సో దట్ మనకి కొంచెం బాగుంటుంది. ఈసారి మేము ఆంధ్రాకి వెళ్తామో లేదో డౌటే. కాకపోతే ఏమన్నాడంటే కొంచెం తక్కువ ఐటమ్స్ తక్కువ చేయమన్నారనమాట. నేను ఈసారి తక్కువ ఐటమ్సే పెట్టా. లాస్ట్ టైం చాలా పెద్ద లిస్టే ఇచ్చాను. ఈసారి చాలా కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి చాలా తక్కువ అన్నమాట. వాళ్ళు అక్కడ నుంచి ఒక లెటర్ అయితే మనకి ఇస్తారు, అది కూడా ఫుల్గా ప్యాక్ చేసి పెట్టున్నారు టేపులు వేసి. ఈ ప్యాకింగ్ లిప్పే కొంచెం ఇది చూడండి ఇలాగే చినిగిపోతాయి. లాస్ట్ టైం పక్కా ఓపెన్ చేశా, ఈసారి చేయలేకపోయా. సో ఇది మా అడ్రస్. అండ్ వాళ్ళది బిజ్లీ అనమాట. సో ఫ్రమ్ శివకాశి. అక్కడే మా ఆయన చీటీ కడతాడు, ఐ మీన్ జీపే చేసేస్తారు అమౌంట్. ఎంత అనేది కూడా నేను చెప్తాను. సో ఈసారి అయితే అసలు నేను కరెక్ట్గా వచ్చాయా, నేను పంపించిన లిస్టు తప్పుగా వచ్చాయా అని కూడా చూసుకోవాలా. వచ్చింది, నేను ఇంకా ప్యాకెట్ కూడా ఓపెన్ చేయకుండా అక్కడ పడేసా. ఈసారి మొత్తం వచ్చి నేను ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టాను అంటే చూద్దాం. మొత్తం 24,152 రూపీస్ అంట నేను పెట్టిన ప్రోడక్ట్స్కి అయిన వర్త్ అంతంట. కానీ నేను కట్టిన అమౌంట్ వచ్చి నెలకి 500, నెలకి 600 మాత్రమే. అది కూడా 10 మంత్స్ 11 మంత్స్ మేము కట్టాము అంతే. సో ఇది వచ్చేసి ఎన్ని ప్రోడక్ట్స్ అనేది కూడా వీళ్ళు కన్ఫర్మ్ ఇవ్వలేదు తెలుసా. ఎట్లా చూస్తున్నారు? సారీ, 6,000 కట్టున్నాం మేము, అంటే 10 మంత్స్ అనుకుంటా. 10 మంత్స్ 600 లేదా 12 మంత్స్కి 500 అనుకుంటా. అది నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే తెలుసు కానీ ఈ ఇయర్ కన్ఫర్మ్ తెలీదు. వాటి జిఎస్టీ అవన్నీ వాళ్ళదే అనమాట. కానీ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం 260 రూపీస్ నేను పే చేశాను. ఓవరాల్ ఐటమ్స్ వర్త్ వచ్చి కాస్ట్ ఎక్కువే. సో చూసేద్దాం, నేను పంపించినవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసేద్దామా. దీంతో మనకు అవసరం ఉంది, ఇందులో అవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేద్దాం.
ఇవన్నీ మా మగోళ్ళు ఉంటే కరెక్ట్గా కట్ చేసేస్తారేమో, మనకి చేత రావడం లేదు. ఏవైనా ఇలాంటి వాటిల్లో బాయ్స్ని మనం మెచ్చుకోవాల్సిందే కదా. మన గర్ల్స్ వల్ల కానీ పనులు కొన్ని కొన్ని వాళ్ళ వల్లే అవుతాయి. సో ఆ దారం అయితే పీకేసిన. నెక్స్ట్ ఇది కట్ చేసేసుకొని ఈసారైనా నేను కరెక్ట్గా కట్ చేయాలి. లాస్ట్ టైం తప్పుగా కట్ చేసిన. నాకు మా ఆయనకి ఇది కట్ చేసి వీడియో తీసి దీన్ని ప్యాక్ చేయడానికి పెద్ద వారే జరిగిందన్నమాట లాస్ట్ టైం. అడుగుతాడు, నీ వీడియోలు నీకు ఇంపార్టెంట్, మళ్ళీ ఒక మనిషి ఇంత పెద్దది ప్యాక్ చేయాలంటే నేను బయటకు వెళ్ళి మళ్ళీ టేప్తో సహా అన్నీ కొనుక్కొని రావాలి అంటాడు ఒకే మాట. సో ఫైనలీ మన క్రాకర్స్ బాక్స్ అయితే ఓపెన్ చేసిన. అయ్యో చాలా ఉన్నాయి తెలుసా, చూస్తున్నా మీరు కూడా, చూపించేనా. మళ్ళీ మనకు అది కాకుండా లోపల ఒక బిల్లు ఇస్తాడనమాట, పెద్ద బిల్లు. మేము ఆర్డర్ చేసిన క్రాకర్స్ బిల్లు మాకే ఇచ్చాడు ఇంత పెద్దగా. సో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఇది లాస్ట్లో చూద్దాం, ఎందుకంటే ఇది కాంప్లిమెంటరీ బాక్స్ అనమాట. సో చూసేసేయండి, ఇది ఓన్లీ కాంప్లిమెంటరీకి. ఇది లాస్ట్లో చూసేద్దాం ఇందులో ఏముందో. అండ్ ఇదైతే నేను మా బుడ్డోడి కోసమని ఆర్డర్ చేశాను అనమాట. ఇవేంటంటే ఇవే ఇట్లా పెట్టి తిప్పుతారే, అవి కూడా మర్చిపోయా దీపావళి సెలబ్రేట్ చేసి కాకర పూలు. ఇవి 50 సెంటీమీటర్స్ అనమాట. బుడ్డోడికి ఏం కాకుండా కొంచెం దూరం నుంచి కాల్చుకుంటాడని ఇవి ఆర్డర్ చేశాను. ఇవే 900 అంట ఎంఆర్పి, కానీ మనకంత పడవలేండి. ఇదొకటి, ఇవి 2 ఆర్డర్ చేసుకున్నా. మా తాతయ్య నానమ్మకు కూడా కొంచెం బాగుంటాయి ఇవి అని లాస్ట్ 2 దీపావళి మేము అక్కడే చేసుకున్నాం. ఈ దీపావళి ఎట్లుంటుందో తెలీదు, బట్ ఇన్ కేస్ అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారని నేను ఇలా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి షాక్ అవ్వకండే, ఇది గన్ ఆర్డర్ చేశా, కానీ వీళ్ళు గన్ షేప్లో గన్ ఇవ్వకుండా చూసారా ఏమి ఇచ్చారో. దీంట్లో గన్ను రాలేదన్నమాట. మా బుడ్డోడికి నేను దీంట్లో గన్ ఆర్డర్ చేశాను యాక్చువల్లీ. వీళ్ళేమో ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తున్నారు, ఏదో ఇచ్చున్నారు. ఇట్లా పట్టుకొని దీన్ని ఎక్కడ ఫైర్ చేయాలో కూడా తెలియలేదన్నమాట. RK-47 అంట. నేను గన్ అనుకున్నా మా బుడ్డోడికి యాక్చువల్లీ. ఇది చూడండి గన్ షేప్లో. ఇట్లా యామార్ చేస్తారేమో కదా. ఇది చాలా ఎంతో కాస్ట్ కూడా ఏమో మరి. ఇవి కూడా కాకరొత్తులే. ఇవి వచ్చేసి 30 సెంటీమీటర్స్వి ఒక్కటి పెట్టాను, ఎందుకంటే అన్నీ కావాలి కదా దీపావళి అంటేనే కలర్ఫుల్గా ఉండడం, సో అందుకని. అండ్ ఇవి కూడా అవే సేమ్, ఇవి 15 సెంటీమీటర్స్వి 2 పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇవి నైట్ స్టిక్స్ ఉంటాయి కదా, మనం మామూలుగా ఇట్లా చేతిలో పెట్టుకుని తిప్పుతాము, చెమికిలుగా వస్తుంది కదా, అదొక ప్యాకెట్ అనమాట. ఇది 12 సెంటీమీటర్స్ది. అండ్ ఇది వచ్చేసి చిన్న చుచ్చుబుట్లు, ఫ్లవర్ పాట్స్ తెలియని వాళ్ళకి చిన్న చుచ్చుబుడ్ల ప్యాకెట్ ఒకటి. ఇది పెద్ద ఫ్లవర్ పాట్ కాదనుకుంటా, పైకెళ్ళి ఇది వస్తుంది కదా క్రాక్స్, ఆ పూల్లాగా అట్లా. ఇదొకటి. మీలో ఎంతమందికి ఇవి ఫేవరెట్టో నాకు చెప్పండి. లక్ష్మీ బాంబులు మీలో ఎంతమందికి ఫేవరెట్టో నాకు చెప్పేసేయండి. నాకైతే చాలా ఇష్టం. నాకు
ఇంటి ముందు చెత్త చెత్త అయిపోవాలన్నమాట ఒక్క క్రాకర్ పేలిస్తే. సో అందుకని ఈ లక్ష్మీ పటాసులు అయితే నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇవైతే ఇంకా హైలైట్ వచ్చింది చెత్త. చూసారా, ఇవి చాలా కాస్ట్లీను, పెద్దవి. నేనైతే ఎంతకి ఆర్డర్ చేశాను, నాకు ఎంత పడిందో నాకు తెలీదు, బిల్లు చూస్తేనే తెలియాలి. నరకాసురా. సో ఇవొకటి. నాకు సౌండ్ వచ్చేవి కాల్చాలంటే చాలా ఇష్టం. ఇవైతే నేనే కాల్చుకుంటా. ఇవి చిన్నవన్నమాట, జస్ట్ ట్రై చేద్దామని ఊరికే పెట్టా శాంపుల్ పీస్. ఆ బాంబులే, లక్ష్మీ బాంబులే చిన్నవి. ఈ ఒక రకం అన్నమాట. ఇవి గోల్డెన్ లక్ష్మి. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది పీకాక్. ఈ షేప్లోనే ఉండిద్ది. ఇది కాలిస్తే కూడా పీకాక్ ఫెదర్స్ లాగా సైడ్స్లో వస్తుంది అనమాట. లాస్ట్ దీపావళి అప్పుడు నేను వీడియోలో పెట్టుంటా. ఇది చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ పీకాక్ ఫెదర్స్ అని ఇవి ఒకటి అనమాట. ఇవి సేమ్ ఫ్లవర్ పాట్స్ లాగానే, కాకపోతే ఇవి ఒక మోడల్. ఇవి ఎంఆర్పీ 1200 వేస్తున్నాడు, బట్ ఈ రేట్కి రాదులేండి. నార్మల్గా బయట అయితే మనకి 300 వరకు పడవచ్చు అనుకుంటా. ఇవి పీకాక్ ఫెదర్స్. ఇవి 2 ఆర్డర్ చేసుకున్నా. ఇవి లాస్ట్ టైం యాజ్ యూజువల్ ఆర్డర్ చేసినవే. సౌండ్ వస్తే బాబు భయపడతాడని ఈసారి చాలా వరకు లైటింగ్ ఐటమ్సే తీసుకున్నా. ఇవి వచ్చి చిన్న చిన్న భూచక్రాలు అనమాట. ఇవి అసలు యాక్చువల్లీ మా ఆయన వద్దన్నాడు. అవి ఎందుకు, అవి వేస్ట్, బయటే ₹1 ₹2 అవి ఎందుకు ఆర్డర్ పెడతావు అన్నాడు. బట్ ఊరికే అన్నిట్లో ఒక శాంపుల్ పీసు వస్తుందిలే అని నేను వినను, మనం చెప్తే మాట వినం కదా, ఇంకెందుకని నేనే ఆర్డర్ చేసేసాను. సో ఇది ఒక చిన్న సౌండ్ మ్యారేజ్ అంట. సౌండ్ వస్తూ పగులుతుంది అనుకుంటా. ఇది కూడా లైక్ ఫ్లవర్ పాట్ లాగే సౌండ్ వచ్చిద్దంట. దీని పేరు సౌండ్ మ్యారేజ్. ఇది ఒక పటాస్ అంట. టపాస్. తమిళ తెలుగు కలిసిపోతున్నాయి మరి. సో నెక్స్ట్ ఇది సౌండ్ బాంబే. ఒక పీసే 300 వేస్తున్నాడు. సో ఇదొకటి. ఇది బాంబేనబ్బా. సౌండ్ లైటింగ్ కాదు, ఫ్లవర్ పాట్ కాదు. ఇది గోల్డెన్ పీకాక్. ఇది కూడా ఫ్లవర్సే వస్తాయి, మెరుపులు ఇట్లా వస్తుంది. చాలా బాగుండిద్ది. లాస్ట్ టైం తీసుకున్నాం మేము. గోల్డెన్ పీకాక్లోనే ఇంకొకటి కూడా తీసుకున్నా, 2. ఇది ఇంకో ప్యాకెట్ కూడా లోపల ఉండిపోయాయి. గోల్డెన్ లక్ష్మి. ఇది 100 వాలా అయితే ఒకటి ఆర్డర్ చేశా. సో చూద్దాం. ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోకూడదు అని నేను దేవుడికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఆంధ్రాకి వెళ్ళిపోవాలని. ఎందుకంటే విలేజ్లో ఏం చేసుకున్నా ఎవరు అడగరు. ఇక్కడ 100 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దట్టు మంది 2nd ఫ్లోర్ కాబట్టి. సో చూద్దాం నా విధి ఎట్లా రాస్తుందో. ఇవి ఫోటో ఫ్లాష్, ఆ కెమెరా లాగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఒక డబ్బా ఆర్డర్ చేసా. అండ్ చూసారా, అవతార్ అంట. ఇవి కూడా ఫ్లవర్ క్రాకర్సే, పైకి వెళ్ళి పేలుతాయి. ఇవి చాలా వెయిట్ ఉంది బాక్సే. ₹1000 ఎంఆర్పి. సో చూద్దాం ఇవి ఎలా పగులుతాయో. నేను దీపావళి రోజు మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా. ఇంకా ఇది కూడా పీకాక్దే, ఫ్లవర్ పాట్ లాగా ఫెదర్స్ ఇట్లా వస్తుందని చెప్పా కదా షేప్లో. ఇది కూడా అదే అనమాట. 850 ఎంఆర్పి. బయట మేబీ 300కి వస్తుందేమో. ఇది ఒకటి ఆర్డర్ చేసా. చెప్పా కదా ఆల్మోస్ట్ అన్నీ ఈసారి లైటింగ్స్వే ఉంటాయని. సో ఇది కూడా బాంబే ఇలాంటిదే. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఈ ఫ్లవర్ పాట్ నాకు నచ్చి ఆర్డర్ చేసిన ఫ్లవర్ పాట్, నాచియార్ బ్లాక్ అండ్ వైట్. ఇవన్నీ పగిలితే ఎట్లొస్తాయో చూడాలన్నమాట. కానీ ఇందులో 25 పీసెస్ ఉంటాయి అంటున్నారు. మేబీ చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అనుకుంటా, డోంట్ నో. ఫుల్ కుప్ అయిపోతుంది. కొంచెం మిగతా కూడా తీసేసి మీటే అరేంజ్ చేసి చూపిస్తా.
ఇది లాస్ట్ టైం మీరు చూసుంటారు, దీంట్లో నుంచి మనీ ఉంటుంది కదా, డూప్లికేట్ మనీ ఇట్లా పడుతుంది అనమాట. ఫుల్గా భలే ఉండిద్ది అసలు. చాలా అంటే చాలా బాగుండిద్ది. మిస్ అవ్వకుండా నేను దీపావళి రోజు పెట్టే లాంగ్ వీడియో చూసేసేయండి, ఓకేనా? అండ్ ఇది ఈ రెండిటికి చిన్నదన్నమాట. ఇది కూడా కలర్ బాంబే. ఇది పెద్ద పైకి వెళ్ళి పగిలేదన్నమాట. ఇది కూడా ఫ్లవర్స్దే, సౌండ్ ఏం రాదు. హైలైట్స్ రెడ్ అండ్ గ్రీన్ క్రాక్లింగ్. ఇది పెద్దది, ఇది కూడా పైకి వెళ్ళి క్రాక్స్ వస్తాయి. సో ఇది కూడా పైకి వెళ్ళి క్రాక్స్ వచ్చేదే అన్నమాట. గుబేరాలోనే ఇంకొకటి కూడా తీసుకున్నా. ఇదొకటి రెండు ఆర్డర్ చేసేసాను అనమాట. మనకి ఏవి బాగుంటాయో అవి నేను ఎప్పుడు వదలను. వీటిల్లో మనీ మెయిన్ అనమాట. మనీ పడిద్ది పైకి ఇలా. సో దానికోసమే నేను సగం ఆర్డర్ చేశాను. ఎంత అది డూప్లికేట్ మనీ అయినా కానీ అది మనకు కొంచెం ఆ ఫీల్ ఇచ్చిద్ది కదా. సో అందుకోసమని ఇది ఆర్డర్ చేసేసా. ఈ కుబేరా అనేది మ్యాండేటరీ థింగ్. ఇది వచ్చేసి ఈ 1000 వాలా అనుకుంటా. అదే నాకు తెలిసి 1000 వాలానే ఇది. 100 వాలా ఒకటి, 1000 వాలా ఒకటి ఆర్డర్ చేసిన. ఇది ఫైర్ బాల్ అంట. ఇది ఎట్లుండిద్దో తెలియలేదు మరి. ఓపెన్ చేసి చూద్దామా? మీకోసం నేను అన్నీ ఓపెన్ చేసేస్తున్నా. మరి తర్వాత ఎలా ప్యాక్ చేసుకుంటానో తెలియదు కానీ ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవి కూడా బాంబ్సే. ఫైర్ బాల్స్ వస్తాయంట దీంట్లో నుంచి. చెప్పానా ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ సెట్ చేసుకోవడం కష్టమని. ఫైర్ బాల్ అని ఉంది, బట్ ఇది ఐఎమ్ నాట్ షూర్. చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో. అండ్ ఇది ఊరికే 10 సెంటీమీటర్స్ కాకరపూలు అనమాట. బుల్లెట్ బాంబ్స్ గుర్తున్నాయా? చిన్న చిన్నవి మనం వెలిగిస్తాం కదా, సో అవి. ఇవి లిటిల్ హార్ట్స్. ఆ పెద్ద క్రాకర్స్ చూపించానా, చెమ్కిలుగా వస్తాయని. వాటిల్లో ఇవి చిన్నవి అనమాట. ఇదొక ప్యాక్. ఇదొక చిన్న ప్యాకెట్ ఆర్డర్ చేసా. నెక్స్ట్ ఇది షార్ట్స్ అనమాట. 12 షార్ట్. ఇది ఎంఆర్పి వచ్చేసి 1650 ఉంది. మేబీ నాకు తెలీదు బయట అయితే ఎంతకు దొరికిద్దో. అంతైతే ఎక్కువ పడదు కానీ ఏమో. 12 షార్ట్స్ ఇది. ఇవి 2 ఆర్డర్ చేసా. అంటే వీటిల్లో ఇదొకటి ఇండిగో అని డిఫరెంట్ కలర్స్లో. ఇది కూడా 12 షార్ట్సే. ఇవి 2. వాళ్ళు ఎలా ప్యాక్ చేశారో ఇప్పుడు నేను అలా ప్యాక్ చేయలేదనుకోండి, ఆయన వచ్చాడనుకో యుద్ధం జరిగిద్ది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది లాస్ట్ టైము చూపించా, ఈ టైము చూపిస్తున్నా. దివాళీ 2025. ఇది ఈ షేప్లో ఉండిద్ది. ఫుల్గా ఒక దగ్గర ఫైర్ చేస్తే ఈ విధంగా లైట్స్ వచ్చి సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఆర్డర్ చేసిన. ఇది ఎంత పడిందో ఐ డోంట్ నో. ఎంఆర్పి వాళ్ళు వేస్తారులేండి ఇష్టానికి. చూపిస్తా ఆగండి ఎలా ఉండిద్దో ఇది. మీరు నాలాగా ఎగ్జైటెడ్ కదా. మనం అసలే ఓవర్ ఎగ్జైటెడ్ అయితే తట్టుకోలేం. బీపీ పెరిగిపోద్ది నాకైతే. ఇట్లుండిద్ది. ఇక్కడ ఫైర్ చేసామంటే బుస్ 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 25 షార్ట్స్. లాస్ట్ టైం 24 ఆర్డర్ చేసా, ఎందుకంటే 2024. సో 2024 కాబట్టి 24 షార్ట్స్. ఈసారి 25 షార్ట్స్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ప్రోడక్ట్ చూపిస్తా అన్నది కదా, అది కూడా నేను మీకు చూపించేస్తా. అండ్ ఒక్క నిమిషం ఇవన్నీ మనం నీట్గా పెట్టుకుందాం. కొంచెం చింద్రా బంద్రాగా ఉంది కదా. మీరు స్లోగా చూడాలి, నేను మీకు అన్నీ చూపించాలి నిదానంగా. సో అందుకని A to Z అన్నీ నీట్గా ప్యాక్ చేసి నా ముందు పెడతా. అన్నీ కనపడేలా ఓకే దాంట్లో చూద్దాం. కరెక్ట్గా పెడతానా లేదా అనేది మీరు చెప్పండి నాకు. అంత అక్యురేట్ కాదులేండి మనము. కొంచెం ఫోను బ్యాక్కి లాగుతా ఇంకా. ఏంటబ్బా ఇన్ని, ఎవరికి ఒక పెద్ద ఫ్యామిలీ ఉందా, మీరు ఉండేది ముగ్గురే కదా అనుకోవచ్చు. మేము ఎంతమంది ఉన్నా దీపావళికి మాత్రం తక్కువ చేసేది ఉండదన్నమాట. ఎందుకంటే బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అదొక్కటే. అది చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. మీకు లాస్ట్లో కాంప్లిమెంటరీ బాక్స్ ఒకటి చూపించడం మర్చిపోయాను, నేను అది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది పెడదాం. ఇది నా వెనక పెట్టుకోనా, కనపడతాయా? కనపడవు కదా, నేను ఇలా పెట్టుకొని కూర్చుంటా. లాస్ట్ టైం ఇలానే పెట్టుకుని కూర్చున్నా తెలుసా వీడియోలో. అసలు కామెడీగా ఉండే, అసలు ఆ వీడియో ఎంత ఫన్నీగా ఉండిందో. మా అమ్మ వాళ్ళందరూ చెప్తారు, ఆ వీడియో మా ఇంట్లో వాళ్ళు కూడా చూసారనమాట. ఫన్నీగా ఉండిందని చెప్పారు అందరూ కలిసి నాకు. సో ఇప్పుడైతే నా ముందు అన్నీ పరిచేస్తా. నీట్గా సెట్ చేస్తా. మీకు తెలుస్తుందా లేదా నాకు చెప్పండి, ఓకేనా? ఎందుకంటే అన్నీ తెలియాలి కదా. గన్ది మనం స్పెషల్గా పెడదాం అనుకున్నాం, కానీ గన్ అసలు స్పెషల్గా ఏం రాలేదులే. రియల్లీ అప్సెట్ అయిపోయింది నేను గన్ విషయంలోనే. కెమెరా అయితే ఇప్పుడు లాంగ్గా సెట్ చేస్తా, మొత్తం కవర్ అయ్యేలా. మొత్తం కవర్ అయిందనుకుంటున్నా. మొత్తం కవర్ అయ్యాయా? ఇవే నా దీపావళికి నేను తీసుకున్న ఓవరాల్ పటాసులు, టపాసులు, పటాసులు, ఏదైతే అది మీరు ఎట్లా పిలుచుకుంటారో అట్లా. సో నా ఈ ఏంటి ఇవన్నీ
నేను కట్టిన 6,000కి వర్తా కాదా అనేది మీరే నాకు చెప్పాలి. ఇన్ని పటాసులు 6,000కి బయట కొంటే రావు కదా. సో అది మీరే నాకు చెప్పేసేయండి కామెంట్లో. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ కాంప్లిమెంటరీ బాక్స్ ఏంటో చెప్తా అన్నా కదా. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ ద కాంప్లిమెంటరీ బాక్స్. హ్యాపీ దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ విత్ జాయ్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ ఫ్రమ్ బిజిలీ. బిజిలీ అనేది ఆ చిట్ పేరు అన్నమాట. 2 క్యాండిల్స్, కడ్డీలు, క్యూట్ వీటిని ఏమంటారు, ప్రమిదలు 6 ఇచ్చారనమాట. సో దిస్ ఆర్ ద కాంప్లిమెంటరీ ఫ్రమ్ దమ్. ఇవి కాంప్లిమెంట్గా అందరికీ ఇస్తారనమాట వాళ్ళు. సో హ్యాపీయే, అవైనా వాళ్ళు కాంప్లిమెంట్గా పంపించారు కాబట్టి. సో అయిపోయింది. ఇది బిజ్లీ వాళ్ళ లెటర్. ఇది అంతా నార్మల్గా కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ లైటింగ్ అప్ యువర్ సెలబ్రేషన్స్ విత్ బిజ్లీ. సో అలా ఇదన్నమాట. వీళ్ళు ఎవరైనా ఈ చిట్ కట్టుకోవాలనుకుంటే ఆంధ్రాకు కూడా అవైలబుల్ ఉంది. అండ్ నేను మీకు కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మన దీపావళికి అయితే ఇన్ని వీటన్నిటితో నేను మన దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నా. సో మీరు అందరు కూడా నాతో పాటు ఈ దీపావళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.